ఇక యాంకర్ బెస్ట్ జోడీ ఏదో తెలిసే టైం ఆసన్నమైంది. ఈ రౌండ్ పేరు నీ రూపం నాకు తెలుసు. హస్బెండ్ కళ్ళకు గంతులు కట్టుకుని తన భార్య రూపాన్ని ఇక్కడ వేయాలి. ఎవరైతే తన అర్ధాంగిని అచ్చుగుద్దినట్టు గీస్తారో ఆ జోడియే నెంబర్ 1 జోడీ అవుతారు అని చెప్తూ ఉండగా ఇక వెంటనే తులసి తన మనసులో రౌడీయిజం రాజకీయం చేసుకునే వాడికి ఈ ఆట గురించి ఏం తెలుసు, దేవుడా నేను ఎలాగైనా గెలవాలి, నా భారం నీ మీదే వేశాను అని తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక జయనందన్ కి సిద్ధుకి ఇద్దరికి కళ్ళకు గంతలు కట్టి వాళ్ళ భార్యల రూపాన్ని వేయమని చెప్తారు. మరోవైపు ఇళ్లలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ టీవీలో చూస్తూ సంతోషపడుతూ ఉంటారు. ఇక ఇద్దరు బొమ్మలు వేయగానే టైం అయిపోయింది, ఇక ఆపేయండి, కళ్ళకు గంతలు తీయండి అని యాంకర్ చెప్తూ ఉంటుంది. మరోవైపు శ్రీనివాస్ ఎవరు గెలుస్తారంటావు లక్ష్మి అని అడుగుతుండగా నాకైతే ఎవరు గెలిచినా ఆనందమేనండి అని లక్ష్మి అంటుంది. అంతలో మరోవైపు తులసి చాలా టెన్షన్ పడుతూ ముందుగా బొమ్మను చూస్తారు. ఆ బొమ్మ అచ్చం జాను లాగే ఉండటంతో చాలా సంతోషపడుతూ అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక తులసి వచ్చి సిద్ధు వేసిన బోర్డు వైపు చూడగా ఆ బోర్డు మీద బొమ్మ కనపడదు, ఓన్లీ ప్లెయిన్ బోర్డు కనపడటంతో తులసి షాక్ అయిపోతూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు సిద్ధు వాళ్ళ నానమ్మ నీ కొడుకు పెయింటింగ్ చూడవే అని అంటూ ఉంటుంది. ఇక అందరూ కూడా సిద్ధు బోర్డు ప్లెయిన్ గా ఉండటంతో చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక అంతలో యాంకర్ ఓకే ఈ రౌండ్ లో ఎవరు గెలిచారు అన్నది చాలా ఈజీగా అర్థమైపోయింది అనుకుంటా అని అడుగుతూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చిన గెస్ట్లందరూ మాత్రం జై జై అని అరుస్తూ ఉంటారు. తులసి చాలా బాధపడిపోతూ ఉంటుంది. అంతలో సిద్ధు ఒక నిమిషం ఆగండి, నా భార్య రూపం నా మనసులో ఎలా నిండిపోయిందో నాకు మాత్రమే తెలుసు, తనని నేను చూసినట్టు ఎక్కడా ఎవరూ చూడలేదని నాకు అర్థమైంది, ఇప్పుడు మీ అందరికి చూపిస్తాను అని కలర్ తీసుకుని ఆ బోర్డు మీద వేగానే తులసి రూపం స్పష్టంగా కనిపిస్తుంది. అందరూ చూసి చాలా ఆశ్చర్యపోతూ జాను అయితే వావ్ అని అంటూ ఉంటుంది. సిద్ధు వాళ్ళ నాన్న కూడా షాక్ అవుతూ ఉంటాడు. మరోవైపు టీవీ చూస్తున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. లక్ష్మి శ్రీనివాస్ చాలా సంతోషపడిపోతూ ఉంటారు. తులసి కూడా చాలా ఆశ్చర్యపోతూ షాక్ లో అలాగే చూస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటారు.